హలో హలో ఎవ్రీవన్. ఆఫ్టర్ సో లాంగ్ లైవ్కి వచ్చానమాట. చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు లైవ్కి ఎప్పుడు వస్తారని చెప్పి. ఓకే, ఇంకా ఇప్పుడే లైవ్కి వచ్చాను కాబట్టి పీపుల్ ఇంకా జాయిన్ అవుతున్నారు. లెట్ దెమ్ జాయిన్. సో అందరూ హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తున్నారు. సో అందరికీ ఎవరైతే నాకు బర్త్డే విషెస్ చెప్తున్నారో ప్రతి ఒక్కరికి, అంటే అందరు నేమ్ మెన్షన్ చేసి కానీ అయితే నేను థ్యాంక్స్ చెప్పలేను. సో అందుకే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ లైవ్లో మాత్రమే కాదు, నేను నైట్ నుంచి ఇప్పటి వరకు నేను చూస్తూనే ఉన్నాను. మీ ఎడిటింగ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ పోస్ట్లు అయి ఉండొచ్చు, మీ విషెస్ అయి ఉండొచ్చు. నా రిక్వెస్ట్ ఓపెన్ చేస్తే ఇన్ని మెసేజెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి పర్సనల్గా లైవ్కి వచ్చి మీకు థ్యాంక్స్ చెప్తామని లైవ్కి వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. వేరాయు అక్క, ఇంట్లో ఉన్నా. పార్టీ ఉంది పుష్ప, ఉంది పుష్ప. దీప్తి గారు, ఈ బర్త్డే హ్యాపీయెస్ట్ బర్త్డే ఎవరు అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అందరూ జాయిన్ అయ్యారు. హ్యాపీ బర్త్డే ఒకటే చెప్తున్నారు, వేరే ఇంకేమైనా మాట్లాడుకోవచ్చు కదా. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ వ్లాగ్ అక్క. డెఫినెట్గా ఐ అప్లోడ్. హ్యాపీ బర్త్డే బ్యూటిఫుల్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సీరియల్ ఎప్పుడు అప్డేట్ చేస్తా. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అక్క. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఐ టేక్ కేర్. యూర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అక్క. థ్యాంక్ యూ. తిన్నావా అక్క? జస్ట్ ఇప్పుడే తిన్నా, అందుకే లైవ్కి రావడానికి లేట్ అయింది. మీరందరూ తిన్నారా? నాకు రిప్లై ఇవ్వవా? మీరు మెసేజ్ చేయండి. అంటే బర్త్డే విషెస్ కాకుండా వేరే ఇంకేదైనా ఉంటే నేను అది చదువుతున్నాను అనమాట. అందుకే రిప్లై ఇవ్వకూడదని ఏం లేదు. కానీ యువర్ డాన్స్ సూపర్ తేజు. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ చామస్టిక్. థ్యాంక్ యూ. అమరన్న ఎక్కడ అని చాలామంది అడుగుతున్నారు. సో నేను యాక్చువల్గా టెంపుల్కి వచ్చి టెంపుల్ నుంచి ఇక్కడ ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. అమర్ యాక్చువల్గా లేట్ అయింది కాబట్టి మార్నింగ్ లెగడం, జిమ్కి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఇంకా తినేసి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. నేను ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి మళ్ళీ. నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెయిటింగ్ కా. ఐ అప్డేట్ సూన్. ఐ లవ్ యూ అక్క. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ వీడియోస్ డాన్స్ ఎక్కువ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. యువర్ ఐజ్ ఆర్ మిర్రర్ ఆఫ్ ద సోల్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. లుకింగ్ గార్జియస్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. న్యూ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది? వస్తుంది.
అక్క సింపుల్గా ఉన్నారేంటి అక్క అంటే టెంపుల్కి వెళ్ళానండి, టెంపుల్కి వెళ్ళాను కాబట్టి ఇలా శారీ వేసుకొని సింపుల్గానే వెళ్ళా, తర్వాత రెడీ అవ్వాలి. లైక్ వావ్, మీ నేమ్ ఐశ్వర్య కదా? అవును, నా ఫస్ట్ నేమ్ ఐశ్వర్య, తర్వాత ఇప్పుడు తేజస్విని. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలక్క. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్యూట్ అండ్ సింపుల్గా ఉంటారు. థ్యాంక్ యూ. బోలో నా దీది. ఐశ్వర్య గారు. తుమ్కూరుకి లాస్ట్ ఎప్పుడు వెళ్ళారు? తుమ్కూరుకి వెళ్ళలేదు కానీ నా నేటివ్కి వెళ్ళాను రీసెంట్గా, ఒక 1 month అయింది అనుకుంటా వెళ్ళా. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అంటే నాకు కూడా బోర్ కొడుతుంది మాట్లాడడానికి. నాకు తెలుసు మీరు అందరూ బర్త్డే విషెస్ చెప్పాలని చెప్పి బర్త్డే విషెస్ చెప్తున్నారు. ప్రశాంత్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. సో విష్ చెప్పాలని చెప్పి మీరు అందరూ విష్ చేస్తున్నారని నాకు తెలుసు, అందుకోసమే నేను పర్సనల్గా వచ్చి లైవ్లో మరి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. బర్త్డే విషెస్ కాకుండా ఇంకేదైనా ప్లీజ్, మీరు అండ్ అన్న బిగ్ బాస్కి వెళ్తే చూడాలని ఉంది. హోపింగ్ ఫర్ దట్ డే అక్క. ఎందుకులేండి, యూట్యూబ్లో యాక్టివ్గా ఉండడానికి చెప్తున్నారు. ఏంటో అండి, అదే ఉండలేకపోతున్నాను ఎంత ట్రై చేయాలనుకున్నా. మళ్ళీ ముంబై ఎప్పుడు వస్తారు? యాక్చువల్గా మొన్న రావాల్సింది బట్ మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్కి వస్తున్నారా? యాజ్ ఆఫ్ నో అండి, నో. హాయ్ కృతి. తమిళ్లో న్యూ సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అక్క? వెరీ సూన్. బిగ్ బాస్లో మీ సపోర్ట్ ఎవరికి అని చెప్తున్నారు, అడుగుతున్నారు. బట్ యాక్చువల్గా ఈ సీజన్లో ఏంటంటే నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పర్టికులర్ ఒక్కరికి సపోర్ట్ చేయాలనే ఒక థాట్ ప్రాసెస్ అయితే ఏం లేదు నాకు. సో బికాజ్ నాకు అక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ నాకు ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే. నిఖిల ఉండొచ్చు, రోహిణి, అవినాష్, తేజ గారు కానీ అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ఐ కాంట్ సపోర్ట్ పర్టికులర్ వన్. సో అందుకే యూ ఆస్క్ క్వశ్చన్ బట్ నో రిప్లై. మీరేం క్వశ్చన్ అడిగారండి? నాకు అసలు రావట్లేదు. రియాలిటీ షోస్లో చేయండి తేజు అక్క, మిస్ అవుతున్నాం. డెఫినెట్గా చేస్తామండి. ఈ జోడి సూపర్, థ్యాంక్ యూ.
ఓకే, మీరు ఇంకా ఏం అడగట్లేదు. అది కాకుండా లైవ్కి రండి అని అంటారు, లైవ్లో ఇంటరాక్ట్ అవుదామంటే జనరల్ నార్మల్గానే అందరూ ఒకే క్వశ్చన్స్ అదే రిపీటెడ్గా వస్తున్నాయి. ఐ డోంట్ నో. మూవీలో ఎప్పుడు యాక్ట్ చేస్తున్నారు? ఇస్ దర్ ఎనీ ఛాన్స్? సో ఐ డోంట్ నో రైట్ నౌ, బట్ వస్తే కనుక ఒక మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా ఐఎమ్ ఓపెన్ టు డూ ఇట్ డెఫినెట్లీ. లెట్స్ సీ. శారీ చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. ఇది యాక్చువల్గా థ్యాంక్ యూ సో మచ్ రిషిక ఫర్ గిఫ్టింగ్ మీ దిస్ శారీ, బట్ ఇది నేనే సెలెక్ట్ చేసింది. అండ్ ఈ శారీ వచ్చి ఫ్రమ్ పూర్ణిమ ప్రిన్స్. యూట్యూబ్లో రెగ్యులర్గా పోస్ట్ పెట్టండి వదిన. ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ అండి. అమర్ గారి మూవీ కోసం వెయిటింగ్. డెఫినెట్గా న్యూ అప్డేట్స్తో హీ విల్ బీ బ్యాక్ సూన్. చాలా బాగున్నారు అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీ హెయిర్ సీక్రెట్ చెప్పండి అంటారు, అండ్ లైక్ సీక్రెట్ అని అలాంటిది ఏం లేదండి. నార్మల్ కేర్ అంతే, ఆయిల్, షాంపూ, కండిషనర్, అది తప్ప సెపరేట్గా దానికోసం సీక్రెట్ అనేది ఏం లేదు. నాకు తెలిసి మేబీ చాలా మెసేజెస్ అంటే కనపడట్లేదేమో అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఉషా. నా క్వాలిఫికేషన్ నేను బీటెక్ చేశానండి ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ஒன் வேர்ட் ஃபார் தமிழ் ஃபேன்ஸ். ஹாய், எல்லோரும் எப்படி இருக்கீங்க? தேங்க்யூ ஸோ மச் நீங்கள் எல்லாம் எனக்கு விஷ் பண்ணுறதுக்கு. அண்ட் இன்னும் கூடி சீக்கிரமாக நான் உங்கள் எல்லோரும் முன்னாடியும் நான் வரேன். ஐ வில் அப்டேட் சூன். Congratulations Akka for Bangalore home. Thank you so much. రిప్లై లేదు అక్క నాకు, జయ నాయుడు. అంటే మీరు ఇంతకుముందు ఏం మెసేజ్ చేశారో నాకు తెలియదే. అవుట్ఫిట్ కోసం ఒక వీడియో చేయండి అక్క ప్లీజ్. అవుట్ఫిట్ కోసం ఒక వీడియో చేయాలా? ఓకే, ఏమైనా డిఫరెంట్గా ఆలోచిస్తా. కన్నడ బిగ్ బాస్లో మీ ఫేవరెట్ ఎవరు? ఫేవరెట్ అని ఏం లేదు, కానీ అలా పైన పైన ఫాలో అప్ అవుతున్నాను అంతే. రెగ్యులర్గా కూడా ఏం చూడట్లేదు, కానీ పైన పైన చూస్తున్నాను. థ్యాంక్ యూ అర్జున్. నెక్స్ట్ ప్లాన్ ఏంటి అక్క? ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి బయటికి వెళ్ళాలి. హ్యాపీ బర్త్డే అని చెప్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లేడీ టైగర్ గారు, I hate you Akkana. Why? Okay, thank you. నీకోసం నా క్లాస్ వదిలి చూస్తున్నాక. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. బట్
వదలకండి, వెళ్ళి చూడండి, వెళ్ళి అటెండ్ చేయండి క్లాసెస్. సారీ నేను చూడలేదు, దీంట్లో చూడండి. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు ఇప్పటికీ ఇంకా విషెస్ చేస్తూనే ఉన్నారు. అన్నీ కంప్లీట్, దీంట్లో కూడా మెసేజెస్ అండ్ కమెంట్స్ కంప్లీట్గా హ్యాపీ బర్త్డే అనే ఉంది. అండ్ ఇదే కాకుండా ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿ ಮನ್ಸ್. ಸೊ ಕರ್ನಾಟಕ ಜನತೆ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಆ್ಯಂಡ್ ಡೆಫಿನೆಟ್ ಆಗಿ ಅಂದರೆ ನನ್ನ ಆಡಿಯನ್ಸ್ ಏನಿದ್ದಾರೆ ಎಲ್ಲ ತೆಲುಗು ಜಾಸ್ತಿ ಇದ್ದಾರೆ ಆ್ಯಂಡ್ ತಮಿಳಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಇರೋದ್ರಿಂದ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡೋಕ್ಕಾಗಲಿಲ್ಲ. ಡೆಫಿನೆಟಾಗಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡೋರ ಹತ್ರ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ಆ್ಯಂಡ್ ಎವ್ರಿ ಡೇ ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ಹತ್ರನೂ ಕೂಡ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡೋದ್ರಿಂದ ಸೊ ಹಾಗೇನಿಲ್ಲ. ಸೊ ಕರ್ನಾಟಕದಿಂದ ನನಗೆ ಯಾರೆಲ್ಲ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ ಅವ್ರಿಗೂ ಕೂಡ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಆ್ಯಂಡ್ ಯಾರೆಲ್ಲ ನನಗೆ ವಿಶ್ ಮಾಡಿದ್ದೀರಾ ಅವ್ರಿಗೂ ಕೂಡ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ನನಗೂ ಕೂಡ ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮಾಡಬೇಕು ಅಂತ ತುಂಬ 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 ಆಸೆ ಇದೆ. ಅದು ಇವಾಗಿಂದ ಅಲ್ಲ, ತುಂಬ ಹಿಂದೆಯಿಂದನೇ ಇದೆ ನನಗೆ. ಬಟ್ ಅದು ಯಾವಾಗ ನೆರವೇರುತ್ತೆ ಅಂತ ನನಗಂತೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಬಟ್ ಡೆಫಿನೆಟಾಗಿ ಯಾವತ್ತೂ ಒಂದಿನ ಮಾಡ್ತೀನಿ, ಮಾಡ್ದಂಗಿರಲ್ಲ. ಎಸ್, ಕನ್ನಡದಲ್ಲೂ ಒಂದಿನ ಮಾಡ್ತೀನಿ ರೀ. ಆವಾಗ ಈ ಥರ ಕುತ್ಕೊಂಡು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡೋ ಚಾನ್ಸಸ್ ನನಗೂ ಸಿಗುತ್ತೆ. చూడండి సో ನೋಡಿ ಎಷ್ಟೊಂದು ಜನ ತೆಲುಗುವ್ರಿಗೆ ಅಸ್ಸలు ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಬಟ್ ಯಾ, సో అది. సో యా, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు విష్ చేస్తున్న వాళ్ళకి అండ్ నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు అండ్ తర్వాత కూడా విష్ చేసే వాళ్ళ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఏదైనా మంచి టాపిక్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా మళ్ళీ లైవ్కి వచ్చి మీ అందరితో ఇంటరాక్ట్ అవుతాను. సో థ్యాంక్ యూ. అండ్ అందరూ హ్యాపీగా ఉండండి. బాయ్.